కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం చేయనున్నారు. ముఖ్య నేతల సమావేశంలో ఈ విషయంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. రేపు సాయంత్రానికి అందరూ ఢిల్లీకి చేరుకోవాలని షర్మిల పార్టీ నాయకులకు తెలియజేశారు. 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. అయితే షర్మిలకు ఏఐసీసీ పదవి ఇస్తారా, ఏపీ పీసీసీ పదవి ఇస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మీతో పాటు ఉంటారని స్టేట్మెంట్ చేశారు. ఇంకా ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అలాంటి అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మీతో పాటు ఉంటారని స్టేట్మెంట్ చేశారు. ఇంకా ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అలాంటి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, మరి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరి ఏం జరగచ్చు నర్సింగ్రావు? అంటే షర్మిలకి ఏఐసీసీ పదవి ఇస్తారా, ఏపీ పీసీసీ పదవి నిర్ణయించారా నర్సింగ్రావు? ఎస్ సుమిత్ర, పార్టీ విలీనం అయితే ఖాయమైపోయింది, ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ విషయాన్ని ఈ రోజు జరిగినటువంటి కీలక నేతల సమావేశంలో షర్మిల కూడా ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు ముఖ్య నేతల సమావేశాన్ని షర్మిల నిర్వహించింది. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం కూడా ముగిసింది. అత్యంత సన్నిహితులు, కీలకమైనటువంటి పార్టీ నేతల్ని మాత్రమే ఆమె పిలుచుకొని మాట్లాడారు. ఈ మాట్లాడినటువంటి దాంట్లో పార్టీ విలీనం చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాము అనేటువంటి క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకి ఏఐసీసీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరబోతున్నాం, పార్టీని విలీనం చేయబోతున్నాం అనేటువంటి క్లారిటీగా తేల్చి చెప్పేశారు. ఇక ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి కూడా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం నుంచే అందరూ ఎట్లా వీలైతే అట్లా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాలి. సాయంత్రం ఈ నెల 4వ తేదీ వరకల్లా కూడా అక్కడికి చేరుకోవాలని చెప్పి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఇక ఈ రోజు సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద కూడా పార్టీ నాయకులకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏ విధమైనటువంటి పాత్ర పోషించబోతున్నాం అనేటువంటిది కూడా వివరించారు. అందులో భాగంగా ఏఐసీసీలో కీలకమైనటువంటి పదవి దక్కబోతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కావచ్చు, మరో కీలకమైనటువంటి పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానము హామీ ఇచ్చినట్లుగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో షర్మిల స్పష్టం చేశారు. అంతేకాకుండా రేపు రాబోయేటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను పోషించబోతా ఉన్నాము. ఆ మేరకు ఏఐసీసీ పెద్దల నుంచి హామీ లభించినట్లుగా కూడా ఈరోజు జరిగిన సమావేశంలో షర్మిల పార్టీ నాయకులకి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచే ఢిల్లీకి వెళ్లేందుకు వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి నాయకులు, అనుచరులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను అయితే చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే సమావేశం ముగిసింది. షర్మిల మరకాసాపేటలోనే ఇడుపులపై కూడా బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు కుటుంబ సభ్యులతో కలిసి. సో అక్కడ ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనేటువంటిది మాత్రమే చూడాల్సి ఉంది. ఒక ఉత్కంఠ అయితే మారింది. అయితే ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఆమెకి ఏమి ఇస్తారు, ఏఐసీసీలో ఇస్తారా, రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి ఇస్తారా అనేటువంటిది అయితే ఒక ఉత్కంఠ, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈరోజు సమావేశంలో ఏఐసీసీలోనే కీలకమైనటువంటి పదవి బాధ్యతలు ఇవ్వబోతా ఉన్నారు. సో ఆ మేరకు ముందుకు వెళ్ళబోతున్నాం అనేటువంటి మాటను చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్దలైతే షర్మిల సేవల్ని ఏపీలో వినియోగించుకోవాలి, ఏపీలో పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఆమెతో సంప్రదింపులు చేశారు. పార్టీ విలీనం కోసం ఆమెను డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరిపి ఒప్పించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో చేరిన వెంటనే ఇమ్మీడియట్గా ఆమెకు ఏఐసీసీలో బాధ్యతలు అప్పగించడంతో పాటుగా రాబోయే కాలంలో
ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాకపోయినా మరో 5 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకైనా కానీ ఏపీలో కాంగ్రెస్ని బలోపేతం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారు. అందులో భాగంగా ఇటు వైఎస్ కూతురుగా కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా కావచ్చు, అక్కడ పాదయాత్ర ఏపీలో రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినట్టు జైలుకు వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి జనాలతో కనెక్ట్ అయ్యి ఆ అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను రంగంలోకి దిగితే ఖచ్చితంగా ఆవిడ ప్రభావం ఉంటుంది, పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకి రాబోయే కాలంలో పిసిసి పగ్గాలు కూడా అప్పగించి రంగంలోకి దింపబోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి బాణాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదకే కాంగ్రెస్ పార్టీ సంధించేందుకు సిద్ధమైపోయింది. ఆ మేరకే వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతుంది. సో మొత్తానికైతే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. 4వ తేదీన వైఎస్ఆర్ టీపీ పార్టీ అయితే విలీనం కాబోతా ఉంది. ఆ మేరకు క్లారిటీ ఇచ్చేసింది వైఎస్ షర్మిల. రైట్ సుమిత్ర. రైట్ థ్యాంక్ యూ నరసింహరావు.